ప్రధాని మోడీ గారు అసలు ఏం చదివారు? ఆయనకి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉందా? 1978లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తయినట్లు ఏదైనా సర్టిఫికేట్ ఉందా? దీనికి సంబంధించి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 10 సంవత్సరాల క్రితం ఒక అప్లికేషన్ పడింది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వాళ్ళు దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీని కోరారు. 1978లో ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ ఆర్టీఐ కింద ప్రవేశపెట్టాలని చెప్పి వాళ్ళు అడిగారు. దాంతో ఢిల్లీ యూనివర్సిటీ కోపం వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. అసలు అకాడమిక్ కరికులం కానీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఏం చదువుకున్నారని కానీ ఆర్టీఐ యాక్ట్ కింద అడగొచ్చా? దీని మీదే పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత నిన్న ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మోడీ గారు అకాడమిక్గా ఏం చదువుకున్నారు అనేది ఆయన వ్యక్తిగతమైన అంశం అనమాట. దానికి ఆయన చేసే పోస్టుకి సంబంధం లేదు. కొన్ని స్పెసిఫిక్ పోస్టులకి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అలాంటి వాటికి మీరు అడగొచ్చు. కానీ ఒక నాయకుడు అవ్వాలంటే, ఒక పిఎం అవ్వాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్ భారతదేశంలో లేదు. అందుకని మోడీ గారి అకాడమిక్ ఇంట్రెస్ట్, అకాడమిక్ చదువు అనేది ప్రజలకు అవసరం లేదు. దానిలో ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటూ ఏమీ లేదు. కేవలం క్యూరియాసిటీ మాత్రమే కనిపిస్తుంది కానీ అంత పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదన్నట్లు ఢిల్లీ హైకోర్టు ప్రకటించిందనమాట. అదేవిధంగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఢిల్లీ యూనివర్సిటీకి ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో మోడీ గారి అకాడమిక్ క్వాలిఫికేషన్ బయటపెట్టాలని ఆ ఆర్డర్ని కొట్టిపారేస్తూ ఢిల్లీ హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. దీని మీద చాలా డిస్కషనే జరుగుతుందన్నమాట. యాక్చువల్లీ ఈ కేసు 10 సంవత్సరాల నుంచి నలుగుతుందన్నమాట. 2016లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఢిల్లీ యూనివర్సిటీకి ఒక ఆర్డర్ జారీ చేసింది. దానిలో ప్రధానమంత్రి గారి క్వాలిఫికేషన్ ఏంటి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆయన ఏ సర్టిఫికేట్ పొందారని చెప్పి దానిలో క్వైరీస్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా దానిలో ప్రముఖ తెలుగు వ్యక్తి ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అప్పుడు పనిచేసేవాళ్ళు. ఆయన పేరు మాడబూసి శ్రీధర్ గారు. ఆయన ప్రముఖంగా ఈ ఆర్డర్ జారీ చేశారనమాట. ఆ తర్వాత దీనికి సంబంధించి చాలా అంశాలు డిస్కషన్లోకి వచ్చాయి. అయితే 2019లో అసలు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్నే అమెండ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుందనమాట. పార్లమెంట్ అప్పట్లో ఆర్టీఐ యాక్ట్ అమెండ్ చేసేసింది 2019లో. దీని వెనకాల అసలు పిఎం యొక్క క్వాలిఫికేషన్ అడిగారని చెప్పి ఆర్టీఐ యాక్ట్ని అమెండ్ చేశారని అప్పట్లో ప్రతిపక్షాలు వాదించాయి కూడా. అప్పట్లో ఆర్టీఐ యాక్ట్ ఉండే స్వయం ప్రతిపత్తి తీసేశారని కూడా చాలామంది చెప్తూ వచ్చారు. అసలు 2019కి ముందు ఏదైతే ఆర్టీఐ యాక్ట్ ఉండేదో మనకు తెలుసు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది భారతదేశంలో 2005 నుంచి 2005 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే 2019లో దాన్ని మార్చారనమాట, అమెండ్ చేశారు. సో ఈ అమెండ్మెంట్ ఎందుకు చేశారనే దాని మీద కూడా అప్పట్లో చర్చ జరిగింది. 2019 వరకు కూడా, అంటే అమెండ్మెంట్ జరగక ముందు వరకు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క పవర్స్ కానీ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క పవర్స్ కానీ చాలా విస్తృతంగా ఉండే. ముఖ్యంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద క్రియేట్ అయిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన జీతభత్యాలు కానీ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, అంటే ఎలక్షన్ కమిషనర్స్కి ఎలా ఉందో అలా ఉండేదన్నమాట. కానీ 2019లో వచ్చిన మార్పు, వచ్చిన అమెండ్మెంట్లో ఎలక్షన్ కమిషనర్కి సంబంధించింది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశిస్తుంది అనమాట. ఆర్టీఐకి సంబంధించిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కానీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానీ వాళ్ళ యొక్క జీతభత్యాలు, వాళ్ళ యొక్క మొత్తం సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చేసింది. ఇంతకు ముందు వరకు కూడా ఎలక్షన్ కమిషన్, అంటే ఎలక్షన్ కమిషనర్స్కి ఏమాత్రం ఏ స్థాయిలో వాళ్ళకి ఈ జీతభత్యాలు అవన్నీ ఉండేవో ఆ స్థాయిలో ఉండే. కానీ 2019 తర్వాత మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ, దానికి దీనికి పోలికేంటి, అందుకే మేము సవరణలు తీసుకొచ్చేసాము. కాబట్టి 2019 నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ సంబంధించిన పవర్స్ కానీ వాళ్ళ అపాయింట్మెంట్స్, వాళ్ళ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వచ్చేసాయన్నమాట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావాలని ఇన్ఫర్మేషన్ కమిషన్స్ యొక్క పవర్స్ తగ్గించడానికి, అధికారాలు తగ్గించడానికి ఇలా చేస్తుందని చెప్పి విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ప్రధాని మోడీ గారి క్వాలిఫికేషన్ సంబంధించిన డిక్లరేషన్, దానిలో ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏమీ లేదు. అంతగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది కనీస అర్హత కూడా కాదు ప్రైమ్ మినిస్టర్ అవడానికి. కాబట్టి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు ఢిల్లీ యూనివర్సిటీ అని చెప్పి ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని అపోజిషన్ పార్టీస్ క్రిటిసైజ్ చేస్తున్నాయి అనమాట. ప్రధాని పోస్టులో ఉన్న వ్యక్తి ఒకవేళ ఆయన డిగ్రీ ఏం చదివాడు చెప్పుకుంటే తప్పేంటి, ప్రజలకు తెలిసే తప్పేంటి అని చెప్పి చాలా మంది అపోజిషన్ లీడర్స్ అడుగుతున్నారు. దీనిలో ఎవరిది రైట్ అనేది డెమోక్రసీలో ప్రజలే చెప్పాలి. దీనిలో ఢిల్లీ యూనివర్సిటీ యొక్క వాదన ఏంటంటే ఒక యూనివర్సిటీకి, అంటే ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్కి ఒక స్టూడెంట్కి మధ్య ఫ్యూడిషియరీ రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్, అంటే ఆ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మేము బయట పెట్టాలి, ఎందుకు బయట పెట్టాలి, ఇది బయటకి ఒక ఇన్స్టిట్యూషన్లో అడగొచ్చా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిగ్రీ చదివావు, ఆ డిగ్రీ రిజల్ట్స్ కానీ ఆ మార్క్ షీట్స్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ని, అంటే ఒక వ్యక్తికి సంబంధించిన డేటాని ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా ఆర్టీఐ అడగొచ్చు అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. అయితే ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ 8 అనేది ఒకటి ఉంది. దానిలో ఎగ్జామ్షన్స్, కొన్ని ఆర్టీఐ నుంచి మినహాయింపులు కూడా ఉంటాయి అనమాట.
ఆ మినహాయింపు దీని కిందకి వస్తుందా రాదా అనేది ఈ కేసులో ప్రధానమైన ప్రశ్న. అయితే దీనిలో ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు కాబట్టి, అంటే అంత పెద్ద ప్రజా ప్రయోజనం ఏమీ లేదు. మోడీ గారు డిగ్రీ ఎప్పుడు చదివారు? దానిలో ఆయనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఏ సబ్జెక్ట్‌లో డిగ్రీ చదివారు? అది క్యూరియాసిటీయే కానీ దీనిలో అంత పెద్ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఢిల్లీ హైకోర్ట్ చెప్పిందనమాట.